అల్లు అర్జున్ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంటోంది. పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్కు సిద్ధమయ్యారని తెలుస్తుంది. దీంతో అల్లు మెగా కాంపౌండ్ అలర్ట్ అయింది. అల్లు అర్జున్ ఇంటిపైన దాడి గురించి చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని ప్రభుత్వ ప్రకటన సినీ పరిశ్రమకు షాక్గా మారింది. దీంతో ఢిల్లీ నుంచి ఆపరేషన్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం మారేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మెగా కాంపౌండ్ అలర్ట్. అల్లు అర్జున్ కేసు రోజురోజుకి జటిలంగా మారుతుంది. బెయిల్ రద్దు కోసం పోలీసులు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ పెంచుతుంది. ఇప్పుడు తాజా పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఇది టాలీవుడ్కు బిగ్ షాక్గా మారింది. సంక్రాంతి వేళ పెద్ద హీరోల సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి. తెలుగు సినిమాలకు హైదరాబాద్తో సహా తెలంగాణ జిల్లాలో ప్రధాన మార్కెట్గా ఉన్నాయి. రేవంత్ ఆగ్రహంతో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఏపీ పైన ప్రభావం చూపుతుందనే అంచనాలే కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వంలో సంప్రదింపుల కోసం మెగాస్టార్ను రంగంలోకి దించేలా కొందరు సినీ ప్రముఖుల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో అతని ఇంటికి వెళ్లడం మినహా చిరంజీవి ఇప్పటి వరకు ఓపెన్ గా ఈ వ్యవహారం పైన స్పందించలేదు. ఇక బాధిత కుటుంబానికి సినిమా ముఖులు బాసటగా నిలవకపోవడంపై ముఖ్యమంత్రి శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ ఆగ్రహం గుర్తించిన మెగా అల్లు ఫ్యామిలీ ఢిల్లీ కేంద్రంగా ముందుగా చర్చలకు లైన్ క్లియర్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ అంగీకరిస్తారా? చిరంజీవి గతంలో కాంగ్రెస్తో కీలకంగా వ్యవహరించడంతో మెగాస్టార్ చొరవ తీసుకోవాలని సినీ ప్రముఖులు కోరుతున్నట్టు ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. తాజాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతోనూ చర్చించాలని భావిస్తున్నారు. అయితే ఈ అంశంలో అసెంబ్లీ వేదికగా సీరియస్గా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని, తమకు ఎవరిపైన ద్వేషం లేదని, అదే సమయంలో సినీ ప్రముఖులకు స్పెషల్ ప్రివిలేజ్ మాత్రం ఉండదని రేవంత్ తేల్చి చెప్పేశారు. దీంతో ముందుగా ప్రభుత్వంతో చర్చల కోసం టాలీవుడ్ ప్రముఖులు ఢిల్లీ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి రేవంత్ ఏ విధంగా స్పందిస్తారు, ఏం చేయబోతున్నారనేది ఆసక్తిగా మారుతోంది.